ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. అప్పుడప్పుడు మహర్షుల వారిని అడిగేటటువంటి ప్రశ్నలు చాలా మటుకు వింత ధోరణులు కలిగి ఉంటాయి. సమాధానం తెలుసుకున్నప్పటికీ సత్యము అవగతం కాని స్థితిలో ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయాన్ని ఒక పృచ్ఛకుడు మహర్షుల వారిని అడుగుతున్నారు. రోగి తనకు తాను సహాయపడలేనంత హెల్ప్లెస్ కండిషన్లో నీరసంగా ఉన్నాడు. అందుకని ఏ కండిషన్ లేకుండా బేషరతుగా మరి వైద్యుడికి అర్పించుకోవాల్సిందే కదా. దేహానికి రోగం వచ్చినప్పుడు నీవా నయం చేసుకోలేవు, వైద్యుడిని ఆశ్రయించక తప్పదు. వైద్యుడు ఏం చెబితే ఏం చేస్తే అది నీవు భరించవలసిన అవసరం ఉంది. అక్కడ నీకు స్వేచ్ఛ అనేది లేదు. ముఖ్యంగా ఇదే విషయాన్ని మహర్షుల వారు ప్రస్తావిస్తూ, వైద్యుడు నిన్ను సరిచేయటానికే కదా. ఆ వైద్యుడు కూడా ఏ కండిషన్స్ లేకుండా అన్కండిషన్గా బిహేవ్ చేయాలి. మరి రోగి కూడా మారు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఊరికే ఉండాలి. అందుకని ఇక్కడ కూడా నీవు ఊరికే ఉండటం అలవాటు చేసుకో. ఇప్పుడు దైనందిన జీవితంలో కర్మలు ఆచరించటం, కర్మ ఫలితాలు పొందటం, సుఖమని దుఃఖమని మంచి అని చెడు అని న్యాయమని అన్యాయమని ఒకటి కాదు, ద్వంద్వాలతో కూడినటువంటి ఈ జీవితం నీవిప్పుడు అనుభవిస్తున్నావా లేదా? నిజానికి నీ సహజత్వము, నీ ఉనికి అయత్ర సిద్ధము. నీ ప్రయత్నంతో ఏ సంబంధము లేదు. మరి వాసనలు ఉన్నంత వరకు, కర్తృత్వం ఉన్నంత వరకు, అహంకారము తల ఎత్తుతున్నంత వరకు మరి కర్మలు ఆచరించక తప్పదు కదా. మరి నువ్వు అడగవచ్చు, ఉత్తమమైన గుణాన్ని తీసుకొచ్చేది ఇచ్చే మంది ఏమిటి అని. మౌనానికి మించిన మందు మరేదీ లేదు. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని చెబుతూ మౌన వ్యాఖ్యాన ప్రకటితం, మౌనముతోనే పరబ్రహ్మతత్వాన్ని, ఆత్మస్వరూపాన్ని, సత్యస్థితిని చెప్పటం, చూపించటం, ఉండటం జరిగిందే. ఈజ్ ఇట్ నాట్? కనుక సత్యము ఉనికి ఏమిటి అన్నప్పుడు, ఇదిగో నేను ఉన్నానన్నటువంటి ఎరుక మాత్రమే నీ సహజత్వం అని నీవు గుర్తించవని చెబుతున్నారు మహర్షులు వారు. సామాన్యంగా చాలామంది
మహర్షులు వారిని దర్శించడానికి వచ్చినప్పుడు ఎన్నో ప్రశ్నలు కాగితాల మీద రాసుకుని వస్తారు. అందులో ఒక విపరీతమైనటువంటి ప్రశ్న, ప్రతి ఒక్కడు దైవం ఉన్నాడు అనుకుంటాడు, అదొక భావనని తెలియదు. దైవమందంగా ఉన్నాడని, దైవమే ఈ సృష్టిని చూసుకుంటున్నాడని నమ్ముతాడు, మంచిది. కానీ ఇప్పుడు ఏమని అడుగుతున్నారు? నీవనుకునే దైవము ఉన్నాడని నన్ను నమ్మించండి అని మహర్షిని అడిగితే ఏం చెబుతారు? ఇది ప్రశ్న విచిత్రంగా లేదు. నీవు కాని దానితో నీవు నికిని ఏర్పరచుకొని నేనంటే దేహమని, నేనంటే వ్యక్తినని ప్రవర్తిల్లుతున్నావా లేదా? అటువంటి స్థితిలో నీవు మహర్షిని అడుగుతున్నావు. దైవం అక్కడ ఉన్నాడని, దైవాన్ని గురించి అనుకునేది నువ్వు అనుకున్న దైవం ఉన్నాడా లేడా అని చెప్పి మహర్షిని అడగటం ఎంత వింతైనటువంటి ప్రశ్న చూడండి. మరి దానికి మహర్షులు వారు, ఆత్మలబ్ధి అంటున్నానే, అది అటు విశ్వాసానికే సమం. ఆత్మ ప్రకాశం అన్నా, నేను ఉన్నానన్న ఎరుక అన్నా, భగవంతుడన్నా అన్నీ సమానార్థాలే, అంతా ఒకటేను. అయినా నీవు అడుగుతున్నావు. ఒకవైపు అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని, పరిమితత్వాన్ని నిలుపుకుంటూ భగవంతుణ్ణి దర్శించాలంటే మరి కుదురుతుందా? ఆ సందర్భంలోనే ఏమన్నారు? భగవంతుణ్ణి చూడటానికి నువ్వు ఉంటే కదా, నీవి మిగులుంటే కదా, ఈ వ్యక్తిత్వం ఉంటే కదా. లేని వ్యక్తిత్వంతో భగవంతుణ్ణి చూసేది ఎలాగూ? భగవంతుడిగా ఉండటమే అది ఇంకా విపరీతమైన ధోరణిగా అనిపిస్తూ ఉంటుంది ఈ మాయలో. కాబట్టి నీ స్వరూప జ్ఞానమే భగవత్ స్వరూపమని మహర్షులు వారు సూచించారు. దాని అర్థం కూడా అహం బ్రహ్మస్మి. అహమహం అంటూ ఏదైతే నీ సహజత్వంగా అది ప్రకాశిస్తూ ఉన్నదో అదే భగవంతుడని, అదే సత్యమని, అదే అనంతమని, అదే ఏకమని, అసలు ఉన్నదే అదేని, లేనిది సృష్టి అని నీకే తెలుస్తుంది. అంతటితో ఆగటం లేదు. ప్రశ్నల పరంపరలకి ఆ ప్రవాహానికి అడ్డేమిటి? సరే, ఈ ప్రారంధానికి పురుషాకారానికి ఏమైనా రిలేషన్ ఉన్నదే? ఇక్కడ కూడా రమణ మహర్షులు వారు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని వివరిస్తున్నారు. ప్రారంధము, కర్మ ఒకదానితో ఒకటి కలిసి ఉంటుంది. మరి దానికి కర్త ఉండాలి కదా. ముందు కర్త ఎవరు చూడు. అసలు కర్త అనేవాడు ఉన్నాడేమో చూడు. కర్మల గురించి తర్వాత ఆలోచిద్దాం. నేను నాది అంటున్నావుగా, ఈ దేహం నాది, ఈ పని నాది, ఈ కర్మ ఫలితాలు నావి, నేను అనుభవిస్తున్నాను అంటున్నావుగా. అసలు నువ్వు దేహమేనా? దేహం లేకుండా ఉన్నావా? ముందు అది విచారించు. కర్త ఎవరా చూడు. పురుషాకారము, యత్నము అని అంటున్నావే, బాగానే ఉంది.
ఆ యత్నించేవాడు ఎవరో చూడు, వాడు ఉన్నాడేమో చూడు. అది చెయ్యకుండా ఊరికే ప్రశ్నలకి సమాధానాలు తీసుకుని ఉపయోగం ఏంటి? ముందు కర్త యొక్క స్వరూపము నిర్ణయం అవుతుంది. అప్పుడు దాని సంబంధము తెలియగోరేవారే సంధి. చూడండి, ఇక్కడ ఎంతసేపటికి తాను కాని దానితో తన ఉనికిని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ నేనంటే దేహము, నేనంటే మనస్సు, నేనంటే వ్యక్తిని, నేనంటే కర్తని, నేను కర్మ అనుభవిస్తున్నాను, ఎన్నో జన్మలు ఎత్తాను, ప్రారంభ కర్మ నన్ను వెంటాడుతూ ఉంది అని అనుకుంటున్నావుగా. ఇంతకీ కర్త ఎవరు? అది ముందు తేలిపోని విచారించు. ఊరికే ప్రశ్నలకి ప్రయోజనం ఏంటి? అవిచారం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది. కర్త లేడు, కర్మ లేదు, ప్రారంధము లేదు, పుట్టుక లేదు, మరణము లేదు, బంధము లేదు, మోక్షము లేదు అని నీకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇంకా నీవు అడుగుతూనే ఉన్నావు. కర్మ అంటే ఏమిటి? పునర్జన్మ అనేది ఉన్నదా? నువ్వేమనుకుంటున్నావు? పుట్టడం పోవటం, పుట్టడం పోవటం నీ సహజత్వం అనుకుంటున్నావు. అది కాదే. కర్తను కనుక్కుంటే కర్మ అంటే ఏమిటో నీకే సువ్యక్తమవుతుంది. అది మానేసి కర్మల గురించి, జన్మల గురించి, ఉత్తర జన్మల గురించి, పూర్వ జన్మల గురించి నువ్వు ఎంత ఊహా చిత్రాలని ఏర్పరచుకున్న ఉపయోగం ఏమిటి? ఇప్పుడు నీవు జన్మించి కనుక ఉంటే పునర్జన్మ సంగతి మనం ఆలోచించవచ్చు. అసలు నీవు పుట్టినావా? నేనంటున్నావే. ఉనికి లేనివాడు పుట్టడం ఏమిటి? ఎప్పుడూ ఉన్నది కొత్తగా రావటం ఏమిటి? రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను. నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ప్రకాశిస్తూ ఉన్నది. దాన్ని నీవు తెలుసుకోవటం కాదు, ఆ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. నీతో పాటు జగత్తు, ఈ సంసారము, ఈ దైవము, నీవు అనుకునే భావాలను అన్నీ కూడా అదృశ్యమైపోతున్నాయా లేవా? కనుక ఇప్పుడు నీవు జన్మించి ఉంటే పునర్జన్మ గురించి ఆలోచించవచ్చు. అందుకనే ఏమంటున్నారు? నీవు పుట్టినవేమో, పుట్టినవేమో, పుట్టిందేమో, అసలు నీవు పుట్టేవా? అది విచారించు. అది చెయ్యకుండా నువ్వు ఊరికే ప్రశ్నలు అడిగి ఏదో ఒక సమాధానం తీసుకుని తృప్తి చెందక వెడలిపోతే నీకు ఒరిగేదేమిటి? చెప్పిన సూచనలని ముందు పాటించు. నీ వివేకాన్ని ఉపయోగించు. సత్యాన్ని నీవు తెలుసుకోవటం కాదు, సత్యస్థితిలో నీవు ఉండవు. తెలుసుకునేవాడు తెలియబడేదంటూ ఉండదు. రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను, ఉన్నది ఒకటే సత్యము, ఉన్నది ఏకైక జ్ఞాన స్వరూపం మాత్రమే. ఇంత విన్న తరువాత కూడా ఇంకా పృచ్ఛకుడు అడుగుతున్నాడు, నాకు ఆత్మదర్శనం ఇవ్వండి అని, జ్యోతి దర్శనాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాడు. మళ్ళీ కథ మొదలుకొచ్చింది. ఎవరు ఎవరికి ఏది అందించరు, సూచనలు మాత్రమే. ఈ సందర్భంలో ఇంకా వివరిస్తున్నారు రమణ మహర్షులు వారు. నువ్వు దర్శించటానికి ద్రష్ట ఒకడు ఉండాలి. ఆ ద్రష్ట
ఉన్నదేమో చూడు. ద్రష్టలోనిదే దర్శనం కూడా. నీవు ఏ విధంగా భావిస్తే, ఏ విధంగా తలిస్తే ఆ విధంగానే నీకు గోచరం అవుతుంది సుమా. ద్రష్టాదృశ్యములు విడరాని రానివి. నీలో ఉన్న సంకల్పములే నీవు చూసుకుంటూ అన్యంగా ఉందన్న భావన నీకు తీవ్ర స్థాయిలో ఉంటుంది. కారణం నువ్వు విచారించటం లేదు. ద్రష్ట ఉన్నాడని అనుకుంటున్నావు. నేనేమంటున్నాను, అట్టి ద్రష్ట ఉన్నాడేమో చూడు. దృశ్యం అనేది ద్రష్టను విడిచిలేదు. ద్రష్ట ఎంత సత్యమో దృశ్యములు కూడా అంతే సత్యమై ఉంటుంది. కాబట్టి టు నో ది నోయర్ అంటే ద్రష్టని ఉన్నాడేమో గుర్తించు. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ సాధన. సాధన ఏముంటుంది, సాధించేదేముంటుంది? ఒక బ్రహ్మ జనితమైనటువంటి అహంకారము తల ఎత్తినప్పుడు అది నిజం అనుకుంటున్నావు నీవు. అందుకని విచారించు. ద్రష్ట ఎవరూ లేరు, అది అసత్యం. సత్యము ఆత్మ ఒక్కటి. నేను ఉన్నాను అన్న జ్ఞానము మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ప్రకాశిస్తూనే ఉంది. ఆ స్థితిలో జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, ఈశ్వర భావనలు ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ, సృష్టి ఎక్కడ? ఇదంతా అహంకారంతో దృశ్యమైపోయిందిగా. కాబట్టి అహంకారము చేష్టలే ఇవన్నీ, మాయా చేష్టలు. వాడి జోలికి పోవద్దు. మౌనమే నీ సవిచత్వమని గుర్తించు.